అర్జున. అర్జునుడన్న పేరు నాకు ఎందుకు వచ్చిందంటే, నేను లోకంలో ఎక్కడా లేనంత చిత్ర విచిత్రమైన తెల్లటి కాంతితో కూడినటువంటి శరీరంతో ఉంటాను. అందుకని నన్ను అర్జునుడని పిలుస్తారు. అర్జున ఫల్గుణ. నేను ఉత్తర ఫల్గుణీ నక్షత్రానికి పూర్వ ఫల్గుణీ నక్షత్రానికి మధ్యనున్న సంధికాలంలో పుట్టాను కాబట్టి నన్ను ఫల్గుణుడని పిలుస్తారు. పార్థ. మా అమ్మగారికి పృథ అని పేరు, కుంతీదేవికి. పృథ యొక్క పుత్రుణ్ణి కాబట్టి నన్ను పార్థుడు అని పిలుస్తారు. అర్జున ఫల్గుణ పార్థ కిరీటి. లోకంలో ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కిరీటాన్ని పెట్టుకుని వెడతారు. నేను కిరీటం పెట్టుకుని వెళ్ళను. నేను యుద్ధానికి వెళ్ళాలి అని గాంధీవాన్ని చేతపట్టినటువంటి ఉత్తర క్షణంలో 1,000,000 మంది బాలసూర్యులు ఏకకాలంలో ఆకాశంలో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అంతటి కాంతి కలిగినటువంటి కిరీటము దేవేంద్రుడి చేత బహూకరింపబడినది తనంత తానుగా వచ్చి నా తల మీద వాలి కాంతులు చిమ్ముతూ నిలబడుతుంది.